Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలైన మేము పాటల ద్వారా నిన్ను స్తుతించాము. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తీసుకొని వచ్చి ఉండగా నీ కృప నీ ప్రియబిడ్డలైన మా అందరి మీద ఉంచమని అడుగుచున్నాము. మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానము ప్రభువా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము. ఆ వాక్యాన్ని మేము చూచులాగా మా నేత్రాలు తెరవండి ప్రభువా. ఆ అమ్మాయి మార్గంలో క్లయోపా అతని సహోదరులతో ఏ విధముగా మీరాడకి ప్రత్యక్షమయ్యారో అదే విధముగా ఈ కూడికిలో కూడా మీరు ప్రత్యక్షమవ్వండి ప్రభువా. లేఖనాల గురించి వారితో ఎలాగా మీరు మాట్లాడారో అదే విధముగా ఈ రాత్రికాల సమయంలో మాతో కూడా అదే లేఖనాల గురించి, ఈ గడియకు కావలసిన లేఖనాల గురించి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా నాయన, ఆ లేఖనాలు మాట్లాడుచున్నప్పుడు వారి హృదయాలు మండినాయి ప్రభువా. ఆ వాక్యము తెరవబడుతున్నప్పుడు నేడు మా హృదయాలు కూడా మండునుగాక. వారి గృహము యొద్దకు వెళ్ళి ప్రభువా, ఆ సాయంకాల సమయంలో ఆ గృహము యొద్దకు వెళ్ళి రొట్టె విరిచినప్పుడు నాయన అక్కడ ఉన్న వారి నేత్రాలు తెరవబడి వారు యేసుని గుర్తించారు ప్రభువా. ఇది సాయంకాలపు వర్తమానమై ఉన్నది.
సాయంకాలపు యేసు వచ్చి ఉన్నాడు, ఒక రొట్టెను పట్టుకొని వచ్చి ఉన్నాడు. ఆ రొట్టె విరుస్తా ఉండినప్పుడు మాట్లాడుతున్న ఆయన యేసని ఎరుగుదురుగాక ప్రభువా. మా అందరితో ఉన్నది ఆయనే ప్రభువా. అయ్యా నాయన, నిశ్చయముగా నాయన, ఇక్కడ యేసు మాట్లాడుచున్నాడు, యేసు ఆమేన్ చెబుతున్నాడు. కరుడు కరుడని పిలుస్తా ఉన్నది, అలా అలని పిలుచుచున్నది. నీ కృప తోడుగా ఉంచమని కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, నిశ్చయముగా నాయన నీ కృప మా అందరి మీదకి తీసుకొని రమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ప్రవక్త 3 వర్తమానాలు 4వ అధ్యాయం మీద పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 భాగాలు పంచుకున్నాడు. ఇది 4వ అధ్యాయంలో 3వ భాగం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుండి గనక మనము మాట్లాడుచున్నట్లయితే 13వ భాగం. హల్లెలూయా. ఎలాగా చెప్తున్నావు పాస్టర్ గారు అంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం దాకా సంఘకాలాలు అయి ఉన్నాయి. 10 భాగాలు ఉన్నాయి. 10 భాగాలు. సంఘకాలాలు ఎన్ని భాగాలు? 10 భాగాలు. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదలకే 3 భాగాలు. అంటే ఇది ఎన్నో పుస్తకం? 13వ బుక్ అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అట్ట మీద కూడా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత 13వ భాగం అని పైన పెట్టడం జరిగినది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ భాగం అన్నమాట. హల్లెలూయా. సరే, ఇక్కడ మనము చూద్దాము. చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడనై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం గనక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమున్నదయ్యా అంటే, 4వ అధ్యాయము 6వ వచనము ఇలా చెప్తుంది, మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టు ఉండెను. హల్లెలూయా. మీరు చూస్తున్నారు, సింహాసనములో నుండి ఏమొస్తున్నాయి? మెరుపులు, ధ్వనులు, ఉరుములు. ఇవే దేవుడి దగ్గర నుండి వచ్చిన ఇవే మరి ఆ 4 జీవుల దగ్గర నుండి వస్తున్నాయి. ఉరుము వంటి స్వరము. అవే మరి 7 సంఘకాలాల్లో 7 దూతల దగ్గర నుంచి వచ్చినాయి. 7 ఉరుములు, వాటి శబ్దాలు పలికాయి. అవే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఆయన భార్య నుండి కూడా వస్తున్నాయి. ఆయన భార్య నుండి కూడా ఏమొస్తున్నాయి? విస్తార జల ప్రవాహ ధ్వని. ఇంకేమంటున్నాడండి? బలమైన ఉరుముల ధ్వని. హల్లెలూయా. అక్కడ మీరు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా? 5, 6, 6వ వచ్చినము ఒక్కసారి చూడమ్మా. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము, పోలిన ఒక స్వరము. చాలండి, బలమైన ఉరుముల శబ్దం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉరుములు మీరు చూస్తే ఎక్కడి నుంచో సింహాసనంలో నుండి దేవుడి దగ్గర నుండి వస్తున్నాయి. మరి ఇక్కడ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము గనక చూచినట్లయితే, ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట. అంటే 4 జీవుల్లో నుండి ఉరుములు వస్తున్నాయి. 7 దూతల్లో నుండి కూడా ఉరుములు వస్తున్నాయి. ఆయన భార్యలో నుండి కూడా ఉరుములు వస్తున్నాయి. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మీరు చూడండి,
ఇక్కడ ఉరుములు, ధ్వనులు, మెరుపులు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మెరుపుల గురించి గనక మనము చూడాలనుకుంటే ఇజ్రాయేలు మరియు సంఘము 3వ పార్ట్ కానీ 4వ పార్ట్ కానీ చదవమని ఆశీష్ లాల్ గారు చెప్పారు. మీరు ఆ ట్రిప్ కనుక మీరు ఫాలో అయినట్టయితే ఆ ట్రిప్లో చెప్పాడనమాట. ఈ మెరుపుల గురించి మీకు కావాలంటే, ఈ మెరుపులు ఏమిటి అనేది ఆ అంశం మీకు కావాలంటే ఇజ్రాయేలు మరియు సంఘం మొత్తం అది 5 భాగాలు. మొత్తము అది 5 భాగాలు. ఆ 5 భాగాల్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 మొత్తం 5 భాగాలు ఉన్నది. 3వ భాగము కానీ 4వ భాగం కానీ చదవమన్నాడు. దాంట్లో ఆ మెరుపుల గురించి ఉంటాయని చెప్పారు. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ 6వ వచనములో ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. అవునండి, ఇక్కడ మీరు సముద్రం చూస్తున్నారు. స్ఫటికము ఎదుట, అదే ఆ సింహాసనం ఎదుట ఉన్నది స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. ప్రజల ఇక్కడ మీరు 15వ అధ్యాయం వైపు తిరగండి. ప్రకటన గ్రంథం 1-2 వచనాలు. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమంటే 7 తెగుళ్లను చేత పట్టుకొని ఉన్న, మరి చూసారా అండి, తెగుళ్ళు 15, 16 అధ్యాయాల్లో వస్తున్నాయి. అంటే పాత్రల గురించిన వివరణ ఎన్నో అధ్యాయాల్లో వస్తుంది. మరి మనం చూస్తున్నాము 7 సంఘ కాలాలు, మొదటి 3 అధ్యాయాలు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1, 2, 3 అధ్యాయాలేంటి? 7 సంఘకాలాలు. తర్వాత 7 ముద్రలు. ఎమ్మటే ఏం రావాలి? 7 ముద్రలు. 7 ముద్రలు వచ్చేసేదలకి నీకు ఎక్కడ కనపడతాయి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కనపడతాయి. అంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో అంటే మధ్యలో ఎన్ని అధ్యాయాలు గ్యాప్ ఉన్నాయి? 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 2 అధ్యాయాలు గ్యాప్ ఉన్నాయి. అంటే సంఘ కాలాలకి ముద్రలకి మధ్య ఎడమ. సంఘ కాలాలకి ముద్రలకి మధ్య ఎడమ 4-5 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ముద్రలు 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు 7వ ముద్ర వచ్చేసేదలకి 8వ అధ్యాయంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర ఉంటుంది. అంటే 7వ అధ్యాయం కూడా అక్కడ గ్యాప్ పెట్టాడు, ఖాళీ పెట్టాడు. ఇప్పుడు మనం ఆ ఖాళీయే మన వర్తమానం అంతా ఉండేది. మనమంతా ఆ ఖాళీ గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఖాళీ ఉంది. మీరు చూడండి, 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఖాళీ ఉంది. 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఖాళీ ఉంది. ప్రజల 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఖాళీ నీకు ప్రకటన గ్రంథంలో కనపడదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కనపడుతుంది. 5వ ముద్రకి 6వ ముద్రకి ఖాళీ. ఇక్కడ ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఖాళీ మాత్రం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. హల్లెలూయా. 7 సంఘకాలాల తర్వాత 7 ముద్రలు వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము 6వ ముద్రలో నుండి ఏమొస్తున్నాయి? బూరలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని బూరలు? 7 బూరలు. ఈ 7 బూరలు నీకు ఎక్కడ కనబడతాయి? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము కనపడుతుంది. ప్రజల ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 7వ బూర కనబడుతుంది. అంటే 9వ అధ్యాయముకి 6 బూరలు అయిపోతాయి. అంటే 9వ అధ్యాయము 6వ బూర ఎండ్ అయిపోతుంది. 9వ అధ్యాయంలో 7వ బోర ఎక్కడ తగులుతుంది నీకు? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో తగులుతుంది. అంటే 6వ బోరకి 7వ బోరకి మధ్యలో ఏమున్నది? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఉన్నది. అంటే బలిష్ఠుడైన దూత రాకడున్నది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము బలిష్ఠుడైన దూత రాకడ.
ఎప్పుడున్నది అది? 6వ బూరకి 7వ బూరకి మధ్యలో ఉన్నది. 6వ బూర ఏంటి? 2వ అయ్యో అంటే 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఉన్నదా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఎంత క్లియర్ గా ఉన్నదో చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము ఎన్నో వచనమమ్మా? బూర 7వ బూర 11వ అధ్యాయము 14వ వచనమమ్మా? 13, 14వ వచనం. దేవుడికి మహిమ కలుగును గాక. 14వ వచనము 7వ బూర ఉన్నది. ఇదిగో 2 శ్రమలు ముగించెను, అటు తర్వాత 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. హల్లెలూయా. అది 7వ బూర. పట్టుకుంటున్నారా అండి? ఇప్పుడు బూరల తర్వాత ఏం రావాలి? పాత్రలు రావాలి. బూరల తర్వాత ఏం రావాలి? పాత్రలు రావాలి. ఇప్పుడు పాత్రలు ఎన్నో అధ్యాయంలో ఉన్నాయి? 15వ అధ్యాయంలో ఉన్నాయి. అంటే బూరలు నీకు 11వ అధ్యాయంలో అయిపోతుంది 7వ బూర. 11వ అధ్యాయము 14వ వచనములో 7వ బూర ఉన్నది. ఇప్పుడు బూరలకి పాత్రలకి మధ్యలో ఎన్ని అధ్యాయాలు గ్యాప్ ఉంది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం గ్యాప్, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం గ్యాప్, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం గ్యాప్. 3 అధ్యాయాలు గ్యాప్ ఉంది. ఎమ్మటమ్మట నువ్వు అనుకుంటున్నట్టుగా ఒక అధ్యాయం అమ్మట ఇంకొక అధ్యాయం, లేకపోతే ఒక ఆటమ్మటి ఎమ్మటే రావటంలా మధ్యలో గ్యాప్లు ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఖాళీల్లో వర్తమానాల్లో మర్మాలున్నాయి. అక్కడ ఏదో కొన్ని విషయాలు, సంఘటనలు ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. అవి ఎరగవలసిన వారమై ఉన్నాము. ఇక మనం ఏం చూస్తున్నాం? 12వ అధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఘట సర్పం గురించి చూస్తున్నాం. అదంతా ఎక్కడ కనబడుతుంది? మనము పోయిన వారం దాని మీద ఎక్కువ సమయం ధ్యానం చేశాం. పోయిన వారం మీరు చూసారా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీద ఎక్కువ సమయం ధ్యానం చేశాం. ఆ యొక్క ఘట సర్పము ఆ యొక్క స్త్రీని హింసిస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నోటి నుండి నీళ్లను వెళ్ళగక్కుతా ఉన్నది. ఆ స్త్రీని కాపాడటానికి భూమి సహకారిగా వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్త్రీకి 2 పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ఎక్కడ నీకు బూరలకి పాత్రలకి మధ్యలో ఈ విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. మరి ఇక్కడ ఇవన్నీ ఎరగాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. నువ్వు మామూలుగా చదువుకుంటా వెళ్ళినా ఈ సంగతులు మామూలుగా చదవగలుగుతావేమో గాని ప్రత్యక్షత మాత్రం దేవుడు ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ కావలసిందే. మస్ట్ అండ్ షుడ్ గా పరిశుద్ధాత్మ కావలసిందే. పరిశుద్ధాత్మ లేకుండా వీటిల్లోకి ఒక వ్యక్తి జ్వరబడలేడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం అంతా కూడా సూచనలతో, గురుతులతో ఉన్నది. ఇది జాగ్రత్తగా పట్టుకుందాం. ఇప్పుడు మనము 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసాం. 15వ అధ్యాయంలో ఏం కనబడుతున్నాయి? మనకి పాత్రలు కనబడుతున్నాయి. అవునా? ఇప్పుడు పాత్రలు ఎప్పుడు కుమ్మరించబడతాయి? మీకు ఐడియా ఉన్నదా? పాత్రలు ఎప్పుడు కుమ్మరించబడతాయి? వధువు భూమి మీద ఉన్నప్పుడా? వధువు ఎత్తబడినప్పుడా? వధువు ఎత్తబడిన తర్వాత. పట్టుకుంటున్నారా? వధువు ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాల కాలంలోన, 3.5 సంవత్సరాలు అయిన తర్వాత. వధువు ఎత్తబడిన తర్వాత వాళ్ళకి 7వ బోర జరుగుతుంది. 7వ బోర కింద 2 ప్రవక్తలు వస్తారు. ఎవరు వాళ్ళు? మోషే, ఏలియాలు. 2 ప్రవక్తలు ఇజ్రాయెల్ దగ్గరికి వస్తారు. వారి దగ్గరికి ఒక వర్తమానం వస్తుంది. హల్లెలూయా. ఆ 2 ప్రవక్తలు వర్తమానం తీసుకొని వస్తారు. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటారనుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఇక్కడ భూమి మీద 2 ప్రవక్తలు వర్తమానం అందిస్తా ఉంటారు. ఇటు అన్యజనులకేమో శ్రమలు జరుగుతూ ఉంటాయి. 6వ ముద్ర స్టార్ట్ అయ్యింది. యూదులకి అన్యజనులకి అక్కడ శ్రమలు, శుద్ధీకరణ ముద్ర అయి ఉన్నది అది. ఇక మనకి అక్కడ ఏం జరుగుతుంది? 3.5 సంవత్సరాలు ఎత్తబడిన వధువుకి విందు జరుగుతుంది. విందులో 7 దూతలు ఉంటారా? ఉండరా? ఉంటారు. 7 దూతలు విందులో ఉంటారు. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత పాత్రలు కుమ్మరింపు జరుగుతుంది.
సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు? మీరు పట్టుకుంటున్నారా? సరే, కొంచెం ముందుకెళ్దాం, చూద్దాము. ఈ పాత్రలు ఎప్పుడు వస్తున్నాయో మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడు వస్తున్నాయి? వధువు ఎత్తబడిన తర్వాత, ఇంకా దానియేలు 70 వారాల్లో ఆఖరి అర్ధవారం 3.5 సంవత్సరాలు అయిన తర్వాత పాత్రలు భూమి మీదకి 7 దూతలు ఈ పాత్రలు కుమ్మరించడానికి వస్తున్నారు. అక్కడ 16వ అధ్యాయం నెరవేర్పు జరుగుతుంది. 15-16 పట్టుకోండి. ఇక్కడ చూద్దాం. పట్టుకుంటున్నారా? ఇక్కడ 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. అవునా? ఇక్కడ దేవదూతలని రాయలా, కరెక్ట్ గా రాశారు దూతలని. హల్లెలూయా. సంఘకాలపు వర్తమానికులై ఉన్నారు వాళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. కొంచెం ముందుకు రండమ్మా. 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న, మనము అక్కడ చూసినప్పుడు గాజు వంటి, అమ్మా మీరు ప్రకటన 4 చూశారు కదమ్మా, ఏమున్నది అక్కడ? 4-6 వచనం. ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. అదే ఇక్కడ దగ్గరికి వచ్చేసేదలికే, 2వ వచనం దగ్గరికి వచ్చేసేదలికే 15:2లో అగ్నితో కలిసి ఉన్న, ఏమున్నదండి? అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచానంటున్నాడు. నీకు ఇక్కడ మీరు చూడండి, బూరలకి పాత్రలకి మధ్యలో నీకేం కనపడుతుందంటే ఘట సర్పం కనపడుతుంది, క్రూర మృగము, సముద్రములో నుండి వచ్చిన క్రూరముఖం కనపడుతుంది, భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం కనపడుతుంది, ప్రతిమ కనపడుతుంది. నువ్వు 13వ అధ్యాయం చదవండి, అక్కడ ఉంటుంది. అధికారం ఈ క్రూర మృగాలకు ఇచ్చిందే ఘట సర్పం. అది ప్రకటన 12లో ఉంది ఘట సర్పం. ఈ ఘట సర్పం ఎవరో కాదు, సాతానుడై ఉన్నాడు. ఈ క్రూర మృగాల గురించి నీకు తెలియాలి. ఇప్పుడు వీరు ఇక్కడ 2వ వచనము, అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచాను. చూచాడా? యోహాన్ చూస్తున్నాడా? ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకు, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము యొద్ద. అంటే ఇక్కడ నీకు క్రూరముఖాలు ఎక్కడ కనబడుతున్నాయి? బూరలకి పాత్రలకి మధ్యలో ఉన్నాయి అవి. హల్లెలూయా. అంటే ఈ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయలేదు వీళ్ళు, ఆరాధన చేయలేదు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ నిలబడి ఉన్నారంటే స్ఫటికపు సముద్రము దగ్గర నిలబడ్డారు వీళ్ళు. హల్లెలూయా. ఈ గుంపు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఈ స్ఫటికపు సముద్రము మనము చూసినట్లయితే ఇత్తడి గంగాళానికి సాదృశ్యముగా ఉన్నది, వేరుపరుచు జలములు. హల్లెలూయా. మీరు ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు చాలా అద్భుతమైన వర్తమానం అండి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారో తెలుసా? ఇలా అనుకుంటున్నారు, వర్తమానంలో ఒకవేళ ఈ వర్తమానంలో ఇప్పుడు వధువులో ఎత్తబాటు లేకపోయినా వెళ్ళకపోయినా తర్వాత బుద్ధి లేని కన్యకలోనైనా ప్రాణం పెట్టి వెళ్తాంగా అనుకుంటున్నారు. మెసేజ్ వాళ్ళు చాలా మంది ఈ ఆలోచనలో ఉన్నారు. ఈ వర్తమానము ఇప్పుడున్న దీంట్లో క్లియర్ చేసేస్తాడు దాన్ని. ఈరోజు చెప్పే వర్తమానంలో క్లియర్ చేసేస్తున్నాడు దాన్ని. ప్రైజ్ లార్డ్. బుద్ధి లేని కన్యక ఎవరో కూడా క్లియర్ చేసేస్తున్నారు. వాళ్ళు ఎవరా, ఎక్కడి నుండి వచ్చారా, ఏంటా అన్ని కూడా చాలా క్లియర్ గా ఈ వర్తమానంలోనే క్లియర్ చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. మార్చి ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యామనుకో సెప్టెంబర్ ఉన్నట్టుగా ఈ వధువు స్థానము పోయినా బుద్ధి లేని కన్యకనే దొరికిద్దిలే, అప్పుడన్నా నిత్యజీవం దొరికిద్దిలే అనుకొని బతుకుతున్నారు చాలా మంది. ప్రవక్త అంటున్నాడు దీంట్లో,
వర్తమానము గనక నీ దగ్గరికి వచ్చితే, నువ్వు ఈ వర్తమానము గనక ఈ వర్తమానంలో నువ్వు ఎలిజిబుల్ కాలేదు అంటే, రిజెక్ట్ అయిందంటే, నువ్వు ఇక తీర్పుకే వెళ్ళిపోతున్నావు, కానీ బుద్ధి లేని కన్యక లేదు. హల్లెలూయా. మరి బుద్ధి లేని కన్యక ఎవరా ఏంటా అనే జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈమె ఎక్కడి నుండి వస్తుందా, ఈమె ఎప్పుడు వచ్చిందా, ఈమె ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు వస్తుందా, ఇది పట్టుకోవాలి. దీని గురించి ఆశీష్ లాల్ గారు కూడా చెప్పారు మొన్న ట్రిప్ మీరు జాగ్రత్తగా వింటే, బుద్ధి లేని కన్యక నుంచి మొట్టమొదటి అది ఆ వర్తమానము సాయంకాలం తప్పుడు చెప్పాడు, ఓబేద్ గారి దగ్గర చెప్పాడు. మీరు ఆ వర్తమానం టేప్స్ వినండి, జాగ్రత్తగా వినండి, మీరు చాలా విషయాలు క్యాచ్ చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ మనము జాగ్రత్తగా చూద్దాం, పట్టుకుందామండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంత ఇక్కడే ఉన్నారా? సరే, కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడే చూడండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభు పేరట కోరుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. స్ఫటికపు సముద్రం యొద్ద నిలిచియుండుట నేను చూచితిని. హల్లెలూయా. ఇప్పుడు వీరి యొక్క బోధ ఏంటో చూడాలి మీరు. ఈ స్ఫటికపు సముద్రము దగ్గర నిలిచి ఉన్న వారి యొక్క బోధ, వాళ్ళ ఆరాధన ఏ విధముగా ఉందో మీరు చూడాలి. వారి ఆరాధన ఎలాగున్నదో మీరు చూడాలంటే 3వ వచనము 4వ వచనమే వారి ఆరాధన. ఆ స్ఫటికపు సముద్రం దగ్గర నిలబడిన ఆ గుంపు జనులు ఆరాధన ఎలా ఉందో మీరు చూడండి. వారు ఏమంటున్నారు? ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి అంటున్నాడు. హల్లెలూయా. ఇవి ఎవరు పలుకుచున్న మాటలు అంటే, స్ఫటికపు సముద్రము దగ్గర ఉన్నవారు పలుకుతున్న మాటలు. మీరు 195వ పేరా నుండి మరి మీరు చూసినట్లయితే 214వ పేరా దాకా మీరు గనక చదివినట్లయితే, ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ దానిలోనే ఉన్నాయి. 195వ పేరా నుండి 214 లేదా 215వ పేరా దాకా. ప్రజల హల్లెలూయా. జాగ్రత్తగా మీరు చూడండి. ఈ బుద్ధి లేని కన్యక గురించి కూడా నీకు దాంట్లోనే తగులుతుంది. ప్రజల ఇప్పుడు ఈ ప్రజలు ఎవరా ఏమిటా అనేది కూడా మీకు క్లియర్ అయిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలనుకుంటున్నాను. వీరు ఆ క్రూర మృగానికి, దాని ప్రతిమకు, దాని సంఖ్యకు లోబడల. మరి వధువు లోబడుతుందా అండి? అంటే వధువు యొక్క వర్తమానాన్ని పట్టుకున్నారు వీళ్ళు. మృగాన్ని ఆరాధించటల్లా వీళ్ళు. ప్రజల మృగమును ఆరాధించటల్లా వీళ్ళు. క్రూర మృగాన్ని కానీ, దాని ప్రతిమను కానీ, దాని సంఖ్యను కానీ వీళ్ళు లోబడటం లేదు. ఎవరు వీళ్ళెవరు? ఈ స్ఫటికపు సముద్రం దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు? బుద్ధి లేని కన్యకే. ప్రజల ఎందుకంటే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో వధువు ఎక్కడుంటదంటే విందులో ఉంటది. ఎక్కడుంటది? 4వ అధ్యాయంలో ఎత్తబడిన ఆమె 19వ అధ్యాయంలో తిరిగి వచ్చేదాకా విందులో ఉంటది. అక్కడ ప్రజల అక్కడ 3.5 సంవత్సరాల విందు, పెండ్లి విందులో ఉంటది. ప్రజల మరి ఇక్కడ వీరు జాగ్రత్తగా చూచినట్లయితే వీళ్ళని వీరిని గమనించండి. వీరు గంగాలం దగ్గర, మీరు ఆ వర్తమానాలు కనుక ఫాలో అయినట్టయితే, మొన్న ట్రిప్లో గంగాలం దగ్గర అంటే ఇత్తడి సముద్రం దగ్గర, లేకపోతే ఇత్తడి గంగాలం దగ్గర, లేకపోతే స్ఫటికపు సముద్రం దగ్గర నిలబడిన వారు ఎవరై అంటే బుద్ధి లేని కన్యకలై ఉన్నారు. ప్రజల రెండవది, ఇత్తడి బలిపీఠం దగ్గర ఉన్నారు ఇంకొక గుంపు. ప్రజల మీరు ఇత్తడి బలిపీఠము, బంగారపు బలిపీఠం. హల్లెలూయా. బంగారపు బలిపీఠం దగ్గర ఉన్నదేమో వధువు, ఇత్తడి బలిపీఠం దగ్గర ఉన్నదేమో 1,44,000 మంది. వాళ్ళేమంటున్నారంటే యూదులై ఉన్నారు. వాళ్ళు 5వ ముద్ర కింద వెళ్ళిన వీళ్ళు, 5వ ముద్ర కింద ఉన్న 5, 6 ముద్రలు ఎవరికి?
యూదులకి 5వ ముద్ర గాని 6వ ముద్ర గాని బలిపీఠం కింద ఉన్న ఆత్మలు గాని 6వ ముద్ర శ్రమలు గాని యూదులకి. ప్రజల్లో మీరు పట్టుకుంటున్నారా? 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. ప్రజల్లో 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది, 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. అయితే మీరు చూడండి, 5వ ముద్ర దగ్గరికి వచ్చేదానికి జీవి గాని గుర్రము గాని కనబడదు నీకు. 6వ ముద్రలో కూడా కనపడదు నీకు. అంటే 4 ముద్రల వరకే నీకు జీవులు కనపడతాయి, గుర్రములు కనపడతాయి. ప్రజల్లో అయితే ఇక్కడ మీరు చూడండి, వారు ఏం అడుగుతున్నారు? 5వ ముద్రలో ప్రతిదండన అడుగుతున్నారు. హల్లెలూయా. తీర్పు అడుగుతున్నారు. హల్లెలూయా. ఎందాక తీర్పు తీర్చక ఉంటావని అడుగుతున్నారు. ఈ రోజు ఒక సహోదరుడి మీద నువ్వు తీర్పును కోరుతున్నట్లయితే నువ్వు ఒక యూదుడివే అన్నాడు. హల్లెలూయా. ఎంత మాత్రము వధువు కాదన్నాడు. హల్లెలూయా. వధువు యొక్క స్థానం ఏంటయ్యా అంటే, ఆ వధువు యొక్క స్థానము ఆ యొక్క వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు ప్రభువా, వీరిని క్షమించు అనేది. ప్రజల్లో ఇప్పుడు ఆమె ఎక్కడుంటుంది? బంగారపు బలిపీఠం దగ్గర ఉంటుంది. ఇప్పుడు బంగారపు బలిపీఠం దగ్గర నుండి సింహాసనం మీదకి లాగబడుతుంది. అంటే బంగారపు బలిపీఠం దగ్గర నుండి సింహాసనం మీదకి వెళ్ళే ఒక వర్తమానం వచ్చినది. ప్రజల్లో అయితే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడికి వద్దామా అండి? మీరు చూడాలనుకుంటున్నాను 199వ పేర. ఇప్పుడు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయమున శ్రమల కాలములో శ్రమల గుండా వెళ్ళిన పరిశుద్ధులే. ప్రజలా ఇప్పుడు శ్రమల కాలం అంటే ఎన్నో ముద్ర? అది 6వ ముద్ర, 6th సీల్ శ్రమల కాలం. హల్లెలూయా. అంటే 6వ ముద్రలో రక్షించబడే గుంపులున్నాయి. ఒకటి 6వ ముద్ర ఎన్ని మడతలుగా ఉన్నది? 3 మడతలు ఉన్నది. 6వ ముద్ర విషయం తెలియాలంటే 6వ ముద్రలో ఎన్ని మడతలు ఉన్నాయో తెలియాలి. 6వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. మొదటి మడత ఏమై ఉన్నది? బుద్ధి లేని కనిక. 2వ మడత 1,44,000 మంది. 3వ మడత భూమి శుద్ధీకరణ. అంటే బుద్ధి లేని కన్యక శుద్ధీకరణ, 1,44,000 మంది శుద్ధీకరణ, భూమి శుద్ధీకరణ. అంటే 6వ ముద్ర టోటల్ గా శుద్ధీకరణ ముద్ర ఉన్నది. ప్రజల్లో ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకుందాం. ఈ శ్రమల కాలంలో శ్రమల గుండా వెళ్ళిన పరిశుద్ధులే శేషించిన స్త్రీ యొక్క సంతానమగుదురు. ప్రజల్లో పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ 12 దగ్గరికి రండి. 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం తీశారా? 12వ అధ్యాయము మీరు చూసినట్లయితే ఇక్కడ 13 నుండి 17 దాకా చదవండి. ఆ ఘట సర్పము ఈ 12వ అధ్యాయము ఏ అధ్యాయాలకు మధ్యలో ఉంది? 11వ అధ్యాయానికి పట్టుకుంటున్నారా అండి? అంటే 11వ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాము? 7వ బూర ఉన్నది. అంటే 7వ బూర 7వ బూర తర్వాత నీకు పాత్రలు ఎన్నో అధ్యాయంలో వస్తున్నాయి? 15వ అధ్యాయంలో వస్తున్నాయి. అంటే 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు ఏంటి? గ్యాప్. అంటే ఖాళీ. అంటే బూరలకి పాత్రలకి మధ్య మధ్య ఖాళీ. ఆ ఖాళీలో ఈ సంఘటన జరుగుతున్నది. ఏ సంఘటన జరుగుతున్నది? ప్రకటన 12:13. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువల్ల ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు
గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె అంటే స్త్రీ సంఘం ఒక కాలము పట్టుకుంటున్నారా? ఒక కాలము, కాలములు, అర్ధకాలము అంటే ఒక కాలము, కాలములు, అర్ధకాలం. మీరు ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము అందరు తీసారా అండి? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము హల్లెలూయా 7వ వచనం. నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటలను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకు ఎత్తి నిత్యజీవి అగు వాని నామమున వట్టు పెట్టుకొని ఒక కాలము, కాలములు, అర్ధకాలము. అక్కడేమో స్త్రీ అన్నాడు, ఆమె అన్నాడు. ఇక్కడికి వచ్చేదానికి పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగించబడగా సకల సంగతులు సమాప్తమగుననెను. చాలండి ప్రజల. ఇక్కడ చూడండి, ఒక కాలము అంటే 1 సంవత్సరము, తర్వాత కాలములు 2 సంవత్సరాలు. అంటే 1 సంవత్సరం ప్లస్ 2 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ప్లస్ అర్ధకాలము అంటే 3.5 సంవత్సరాలు. పట్టుకుంటున్నారా? అంటే దానియేలు 70 వారాల్లో ఆఖరి అర్ధవారం, ఆఖరి అర్ధవారం. ఆఖరి అర్ధవారము గురించి చెప్తా ఉన్నదా? ఇప్పుడు ప్రకటన 12లో ఈ స్త్రీ ఎవరో మీకు అర్థమవుతున్నదా? ఈ స్త్రీ ఎవరై ఉన్నారు? ఒక కాలము, కాలములు, అర్ధకాలం. ప్రజల ఆ స్త్రీకి 2 పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయా? హల్లెలూయా. ఆమె పోషించటానికి ఒక వర్తమానం ఇవ్వబడినదా? ఇక్కడ చూద్దాం, కొంచెం చూద్దాము. పక్షిరాజు రెక్కల వంటి 2 రెక్కలు ఆమెకి ఇవ్వబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము. ప్రజల అంటే 3.5 సంవత్సరాలు పోషించబడెను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగక్కెను గాని భూమి ప్రజల. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? శేషించిన స్త్రీ యొక్క సంతానము గురించి చూస్తున్నాం. ఎవరు వీళ్ళు? పరిశుద్ధులే. ప్రజల ఇక్కడ ఏం కనబడతా ఉన్నది? భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహాన్ని మింగేసేసింది. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి. ప్రైజ్లార్డ్ హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇది ఆఖరి అర్ధవారములో జరిగే కార్యం. అంటే 7వ బూర కింద జరిగే కార్యం. ప్రజలార్డ్ నేను పోయిన వారము ఇంకొక అధ్యాయము కూడా చదవమన్నాను. ఏంటి అది? జకర్యా గ్రంథము 14వ అధ్యాయం. ఎన్నవ అధ్యాయం అండి? 14వ అధ్యాయం. ఒకసారి తిరుగుతాం. 14వ అధ్యాయం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం. హల్లెలూయా. ఎంత చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం. హల్లెలూయా.
ఇక్కడ ఇదంతా కూడా మనము చూస్తున్నాం మొదటి నుండి. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగించబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇల్లు కొల్లబెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగము మంది చెరపబడి పోవుదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి, అక్కడ మనం ఏం చూసాం? ఆ యొక్క ఏర్పాటు చేసిన స్త్రీ సంతానం, శేషించిన స్త్రీ సంతానము, అక్కడ ఆ స్త్రీ సంతానముకి సహకారిగా ఎవరు నిలబడ్డారు? భూమి నిలబడినది. అక్కడ భూమి నిలబడినదా? ఆ ఘట సర్పం ఏం చేసింది? ప్రవాహ జలములను వెళ్ళగక్కినది. జలములంటే ఎవరు? ప్రజలు. అంటే దాని మీదకి యుద్ధం వచ్చింది. అంటే ఆ యెరూషలేము మీద చుట్టుపక్కల దేశాలన్నీ వచ్చేసాయి యుద్ధానికి. ప్రజల ముట్టడేసేసాయి. అక్కడ పట్టణం ఏమైనది? అక్కడ పట్టబడతా ఉన్నది. చాలా మంది స్త్రీలు చెరపబడతా ఉన్నారు. అయితే ఏర్పాటు చేసుకున్న వారు ఒక గుంపు ఉన్నారు. ప్రజల 7వ బూర కింద ఏం జరుగుతుందో జాగ్రత్తగా పట్టుకుందాము. ఇప్పుడు మనము కూడా 7వ సంఘకాలంలో ఏర్పాటు చేసుకున్న గుంపు కింద మనము కూడా ఉన్నాము. అక్కడ ఏర్పాటు చేసుకున్న గుంపు 1,44,000 మంది అయి ఉన్నారు. ఇక్కడ కూడా మనము కూడా ఏర్పాటు చేసుకున్న ఒక గుంపు ఉన్నాము. అక్కడ వారికి 7వ బూరున్నది. ఏమున్నదండి? వారికి 7వ బూరున్నది. 7వ బూర కింద మోషే, ఏలియాలు వస్తున్నారు. మనకి కూడా 7వ సంఘకాలపు వర్తమానికుడైన 7వ సంఘకాలపు వర్తమానికుడైన విలియం మ్యారియన్ బ్రనమ్ గారి యొక్క బూరున్నది. హల్లెలూయా. మనకి ఇటు కూడా 7వ బూరుంది. హల్లెలూయా. అయితే అది 7వ బూర 7వ ముద్ర కిందే, ఇది 7వ బూర 7వ ముద్ర కిందే. 7వ సంఘకాలము 7వ ముద్ర కింద ఉంది. 7వ బూర 7వ ముద్ర కింద ఉన్నది. 7వ సంఘకాలపు 7వ దూత బూర ఊదినప్పుడు. ప్రజలార్డ్, సంగమా జాగ్రత్తగా పట్టుకుందామా? ఇక్కడ చూద్దాం. 14:3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో. ఎవరు? యెహోవా. హల్లెలూయా. అవునా? దానియేలు చూశాడా? దానియేలు 12వ అధ్యాయంలో చూశాడా? మొదటి వచనం చెప్తా, చదువుతారా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి అయిన మికాయేలు. ఎవరి పక్షాన? ఇక్కడ మికాయేలు అన్నాడు, ఇక్కడ యెహోవా అన్నాడు. జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో భూమి సహకారిగా నిలుస్తుంది అన్నాడు. హల్లెలూయా. వీరంతా ఎవరు? మికాయేలు ఎవరు? క్రీస్తే అయి ఉన్నాడు. ఆ జనుల పక్షాన భూమి నిలుస్తా ఉన్నది, సహకారిగా నిలుస్తా ఉన్నది. ఎవరది? క్రీస్తే అయి ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క 1,44,000 మంది పక్షాన నిలబడుతుంది ఎవరు? క్రీస్తే అయి ఉన్నాడు. ఈ విషయాలు మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలని కోరుకుంటున్నా. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా అన్ని జనులతో యుద్ధము చేయును. 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదాలు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు దడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకు సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ
ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి శేషించిన సంతానం. ఎక్కడికి పారిపోతున్నారు? ఆ కొండ లోయలోనికి పారిపోతున్నారు. ప్రజల ఇది అంతా కూడా 7వ బూర కింద. అవునా? ఇప్పుడు మీరు చూడండి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం వైపు తిరుగుదాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం, 7, 8, 9. కాలములు, సమయములు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. జాగ్రత్తగా పట్టుకోవాలమ్మా. 9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము. ఇప్పుడు 9వ వచనంలో ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. అవునండి, ఒక మేఘం ఆయన్ని కొనిపోతుంది. 12వ వచనం చూడమ్మా. అప్పుడు వారు ఒలీవల వనము అనబడిన కొండ నుండి యెరూషలేమునకు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడ ఉన్నారండి? కొండ దగ్గర ఉన్నారు. ఆయన ఒలీవల అనబడిన కొండ నుండి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అక్కడ నుండి మరలా ఆయన ఎక్కడికి రావాలి? ఒలీవల అనబడిన కొండ మీదకే రావాలి. ఆయన ఎక్కడి నుండి ఆరోహణమై వెళ్ళాడో తిరిగి మరలా అక్కడికే వస్తున్నాడు. ప్రజల అక్కడ మనము చూసామా? జకరియా గ్రంథము 14వ అధ్యాయంలో ఒలీవల కొండ మీదకే వచ్చాడా రాలేదా ఆయన? ఇప్పుడు ఈయన ఎక్కడి నుండి వెళ్ళాడు? ఒలీవల అనబడిన కొండ నుండే వెళ్ళాడు ఆయన. పట్టుకుంటున్నారా అండి ప్రజల? ఆయన ఒలీవల అనబడిన కొండ నుండే ఆరోహణమై వెళ్ళాడు. ఆయన అక్కడి నుండి వెళ్ళాడు. తర్వాత మరలా అక్కడికే వస్తా ఉన్నాడు. ఇప్పుడు 2వ రాకడ గురించి మనం చూద్దాం. 7వ బూర కింద వారికి ఏమి జరుగుతుందో, 7వ సంఘకాలంలో 7వ ముద్ర కింద ఇటు అన్ని జనులైన సంఘానికి కూడా అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనము ప్రకటన 14 జకరియా 14 దగ్గరికి వచ్చినట్లయితే, హల్లెలూయా. అమ్మ మీరందరూ జకరియా 14 తీస్తారా? హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక వాక్యము వైపుకి తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడుచున్నాను. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? వర్తమానము 1965వ సంవత్సరము 7వ నెల 25వ తారీఖు ఈవినింగ్ చెప్పారు ప్రవక్త. 44వ పేర, 44, 45, 46 3 పేరాలండి. మీ దగ్గర హబ్ ఉంటుంది కదా, దానిలో చూడండి. 65వ సంవత్సరము 7వ నెల 25వ తారీఖున. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? చివరి సంవత్సరం. 65 అంటే చివరి సంవత్సరము. 7 అంటే మనకి అదేమొస్తుందండి? ఏ నెల వస్తుంది? జూలై నెల 25వ తారీఖు ఈవినింగ్ చెప్పారు ఈ వర్తమానం. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? 44. అదే ఆకర్షణ అయ్యున్నది. అమ్మ చూసారా? దేవుని యొక్క ముందు నిర్ణయము వలనైన సంతానము దాన్ని వెంబడించుట తప్ప మరేమీ చేయలేరు. ప్రజల అందరూ వస్తారనుకుంటారు. సంఘానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ వాక్యం అర్థమైద్ది, గ్రహిస్తారు, ఎత్తబాట్లోకి వెళ్తారు అనుకుంటారు. ఇంపాసిబుల్. రావచ్చు ఇక్కడికి, ఎత్తబాట్లోకి మాత్రము వచ్చినంత మాత్రాన వెళ్ళలేం. ఇది ఎత్తబాటుకి వెళ్ళాలన్నా కానీ ఈ ప్రత్యక్షత మనకు అవసరం. ముందు నిర్ణయం అనేది ఉన్నది దేవుడికి. ఆ ముందు నిర్ణయంలో వారు వాక్యాన్ని గ్రహిస్తారు. వాక్యాన్ని ఎప్పుడైతే వారు గ్రహిస్తారో ఆ వాక్యాన్ని వారు వాక్యముగా మారిపోతారు. ఆ వాక్యపు చిత్తాన్ని జరిగిస్తారు. ఎవరైతే ఆ వాక్యపు చిత్తాన్ని జరిగిస్తున్నారో వాళ్ళు ఎత్తబాటులోకి వెళ్తారు. ప్రజల ఇప్పుడు వాక్యము గురించిన బయలుపాటు వస్తుంది వారికి మొట్టమొదటిగా.
మొట్టమొదటిగా ఏమొస్తుంది? ఆ కాలానికి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఆ కాలానికి వాక్యము గురించిన ప్రత్యక్షత దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎప్పుడైతే వాక్యం గురించిన ప్రత్యక్షత ఇస్తున్నాడో దేవుడు, ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని ఎరిగి, హల్లెలూయా, వాక్యాన్ని ఎరిగి మత శాఖల నుండి వేరవుతాడు. తన్ను తాను లోకము నుండి వేరుపరుచుకుంటాడు, పాపము నుండి వేరుపరుచుకుంటాడు. ఏ వాక్యము గురించిన ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడో ఆ వాక్యానికి ఖైదీ అయిపోతాడు అతడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుకి ఒక ఖైదీ అవుతాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే ఆకర్షణ ఉన్నది. దేవుని యొక్క ముందు నిర్ణయం పట్టుకుంటున్నారండి. నా తండ్రి ఆకర్షించింది ఎవరు నా యొద్దకి రాలేరు. అది పట్టుకుంటున్నారా? అదే ఆకర్షణ ఉన్నది. దేవుని యొక్క ముందు నిర్ణయము వలనైనా సంతానము దాన్ని వెంబడించుట తప్ప మరేమి. ఆ బయలుపాటును ఎవరు వెంబడిస్తారు? ఆ ప్రత్యక్షతను ఎవరు వెంబడిస్తారు? ఆ కాలానికి నిర్ణయించబడిన యేసును ఎవరు వెంబడిస్తారు? హల్లెలూయా. ముందు నిర్ణయములో ఉన్నవారు వెంబడిస్తారంట. ప్రతి కాలంలో కూడా క్రీస్తున్నాడా? ఆ కాలపు వర్తమానం ఉందా? అందరికీ బయలుపరుస్తున్నాడా? లేదు. ఇక్కడ కొంచెం ముందుకు చూద్దాం. ముందు నిర్ణయం వలనైన సంతానము దాన్ని వెంబడించుట తప్ప మరేమీ చేయలేరు. మనకది జీవితము కన్నా అర్థవంతమైనది. నువ్వు జీవించే జీవితం కంటే కూడా ఈ కార్యము విలువైనది. ఒక డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, మేడ మిద్దెలు ఉండొచ్చు, అన్నిటికంటే కూడా ఇది విలువైనది, ఇది అర్థవంతమైనది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? నీవు జీవించే జీవితము కన్నా కూడా అర్థవంతమైనది. మన జీవితములు తీసుకొనని కానీ దానిని తీసుకోవద్దు. ఆకర్షణ ఏమిటి? దేవుడు యథాప్రకారం ఆయన వాక్యాన్ని నెరవేర్చుచున్నాడు. ప్రవక్తయగు జకర్యా యొక్క మాటలు తిరిగి ఆయన నెరవేర్చుచున్నాడు. మీకు తెలుసా? ప్రవక్త అగు జకర్యా మాటలు ఆయన తిరిగి నెరవేర్చుచున్నాడు. హల్లెలూయా. ప్రవచనాలు చూడాలి. ప్రవచనాల వైపుకు తిరుగుతున్నాడు. మొదటి రాకడ ప్రవచనం, రెండవ రాకడ ప్రవచనం. జకర్యా చెప్తా ఉన్నాడు. మొదటి రాకడ గురించి చెప్పాడు, రెండవ రాకడ గురించి చెప్పాడు. ఇప్పుడు మనం 14వ అధ్యాయము రెండవ రాకడ గురించి చూసాం. మొదటి రాకడ గురించి కూడా జకర్యా ప్రవక్త చెప్పాడు. దాని దగ్గరికే ప్రవక్త ఇక్కడ వెళ్తున్నాడు. కొద్దిసేపటి క్రితం యేసు దేవాలయంలో ప్రవేశించుట లేక యెరూషలేములో గాడిద పిల్ల మీద ఎక్కి ప్రవేశించుట నేను 9వ వచనములో చదివాను. ఎక్కడ? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. అదొకసారి చూడండి. అది మొదటి రాకడ. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము మొదటి రాకడ. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము రెండవ రాకడ. మీకు మొదటి రాకడ నీకు అర్థం అవ్వాలి, రెండవ రాకడ నువ్వు ఈజీగా అర్థం చేసుకుంటావు. ఇప్పుడు 9వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి. అదేంటది? మొదటి రాకడై ఉన్నది. గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకి వచ్చుచున్నాడు. హల్లెలూయా. 9వ వచనము చదివాను. ఇక్కడ జకర్యా యొక్క ప్రవచనము నెరవేరుచున్నది. సియోను కుమారులారా బహుగా ఆనందించండి, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా ఉల్లసించండి, ఆయన నీతిపరుడు మరియు రక్షణ అనుగ్రహించువాడు. దీనుడై ఆయన గాడిదనెక్కి భారవాహిక పశువగు గాడిద పిల్లనెక్కి ఆయన వచ్చుచున్నాడు. ఆ మత ప్రధాన కార్యాలయమగు యెరూషలేము యొద్ద ఆకర్షణ అదే. యెరూషలేము దగ్గర ఆకర్షణ అదే. ప్రజల
ఇప్పుడు మనం అది మొదటి రాకడ, అవునండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనము చివరి దినమున ఇప్పుడు మనము ఒక చివరి దినపు సంభవమును చూచుచున్నాం. ప్రజల మనం చివరి దినముల్లోనే కదండి ఉంది. చివరి దినమున ఏమి సంభవింపబోతా ఉన్నదో దాన్ని మనం చూస్తా ఉన్నాం. మనము కొద్ది పేజీలు ముందుకు తిప్పుదామంటున్నాడు. జకర్యా గ్రంథములోనే 9వ అధ్యాయం నుండి కొద్ది పేజీలు ముందుకు తిప్పుదాం. జకర్యా గ్రంథములోనే దాని గురించి అతడు ఏమి చెప్పినో చూద్దాం. అప్పుడు దానిని చివరి దినాల కొరకు మనము తిప్పుదాం. ఈ అంత్య దినాలలో చివరి దినాల కొరకు తిప్పుదాం. అది మధ్యయుగము. ఇప్పుడు మనము చివరి దినాల వైపు చూస్తున్నాం. మనం ఎక్కడ చూస్తున్నాం? అంత్య దినాలు, చివరి దినాల వైపు చూస్తున్నాం. జకర్యా 14వ అధ్యాయము 4వ వచనము నుండి ప్రారంభము నుండి చదువుదాం. పట్టుకున్నారా అండి? ప్రవక్త ఏం చెప్తున్నాడో జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం ప్రారంభము నుండి చూద్దాం. వినండి. 4 నుండి 9 వరకు వాక్య భాగమును మనం చదువుదాం. సుమారు 9 వచనాలు మనం చదవబోచున్నాం. జాగ్రత్తగా వినండి. ఆయన రాకడ గురించి, చివరి దినాల గురించి అది ప్రవచించబడెను. ఆయన రాకడ గురించి, చివరి దినాల గురించి ప్రవచించబడెను. ఏది? జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం దాకా. పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఆయన రాకడ గురించి, చివరి దినాల గురించి అది ప్రవచించబడిన గనుక జాగ్రత్తగా ఇప్పుడు వినండి. ఇది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇది వాక్యం. జకర్యా 14. హల్లెలూయా. జకర్యా 9 ఏమి చెప్పునో గుర్తించుకోండి. జకర్యా 9 ఏం చెప్పింది? సియోను కుమార్తెలారా ఆనందించమని, నీ రాజు గాడిదను, గాడిద పిల్లనెక్కి వస్తున్నాడనేది. హల్లెలూయా. దానిని వారు గుర్తించలేదు. మొదటి రాకడలో అక్కడున్న ప్రజలు గుర్తించలేదు. ఇప్పుడు నేటి సంగతి ఏంటి? నేటి సంగతి అంటే ఇది రెండో రాకడ. నేటి సంగతి ఏంటి? రెండో రాకడ సంగతి ఏంటి? ఇక్కడున్న ప్రజలు దాన్ని ఎరుగుతారా? ఇక్కడున్న మత ప్రపంచం దాన్ని ఎరిగిద్దా? మొదటి రాకడలో ఉన్న మత ప్రపంచం ఎలాగా ఎరగలేదో ఈ రోజున్న మత ప్రపంచము కూడా ఎరగదు. హల్లెలూయా. నేటి సంగతి ఏంటి? జకర్యా 14 ఆయన రాకను గురించి మాట్లాడుతున్నది. జకర్యా 14 అనేది ఆయన రాకడ గురించి మాట్లాడుచున్నది. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదాలుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకును, పడమటి తట్టుకును, సగము కొండ ఉత్తరపు తట్టుకును, సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజ్జీలు వరకు సాగగా, హల్లెలూయా, శేషించిన సంతానం ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. 6వ ముద్ర కింద. ఇదేంటది? 6వ ముద్ర కింద శేషించిన సంతానము గురించి. హల్లెలూయా. ఇక్కడ కొంచెం ముందుకు చూద్దాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవల కొండ మీద ఆయన పాదాలుంచగా, ఆ ఒలీవల కొండ తూర్పు తట్టుకు, పడమటి తట్టుకు నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరపు తట్టుకు, సగం కొండ దక్షిణపు తట్టుకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీల వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యూదా రాజైన ఉజ్జియా దినాల్లో జరిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా ఎవరు వాళ్ళు?
పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఎవరు ప్రత్యక్షమయ్యేది? యెహోవా. ప్రజల పట్టుకుంటున్నారా? ఇక్కడ 46వ పేరా వైపుకి తిరుగుతున్నాను. 46 అండి. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? మరి యొక్క భూకంపము వచ్చి భూమిని బర్దల చేసి తెరవజేయును. మీరు ఇక్కడ ఒక వాక్యమును వెంబడించగోరినచో 5వ వచనములో గమనించండి. ఒలీవల కొండ ఒక భూకంపము ద్వారా బద్దలగునని దీనిని అన్వయించవచ్చును. ఇప్పుడు యెషయా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం ద్వారా స్థిరపరచబడినది నిశ్చయముగా. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది? చదవమ్మా. ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. ప్రైజ్ లార్డ్. ఇదంతా 6వ ముద్ర కిందే. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? శుద్ధీకరణ ముద్ర అయి ఉన్నది. పట్టుకుంటున్నారా? అదేవిధంగా 16 ప్రకటన గ్రంథం 16:9 కూడా చదవండి. కాగా మనుషులు ఈ 6వ ముద్ర స్టార్ట్ అవుతుందంటే అక్కడున్న ప్రజలు, మీరు గమనించండి, అక్కడున్న ప్రజలు దేవుడిని వ్యతిరేకించిన వారు. ఆ పాత్రల్లోకి వెళ్తున్నారంటే, ఆ ఉగ్రతల కిందకి వెళ్తున్నారంటే ఆయన స్వరాన్ని విన్నవాళ్ళ వాళ్ళు. ప్రజల విన్న వారికేమో తప్పించుకునే మార్గం ఉంది, వినని వారికేమో పాత్రల కుమ్మరింపు ఉంది. ప్రజల ఇక్కడ 16వ అధ్యాయము 9వ వచనం ఏం చెప్తుందంటే చూడండి అమ్మా. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయన్ను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు. తీవ్రమైన వేడిమితో కాలిపోతున్నారు. ప్రజల ప్రవక్త ఈ వర్తమానంలోనే చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. నేను చదువుతున్నప్పుడు వణుకు పుట్టుకొస్తుంది. ఎందుకయ్యా అంటే విడవబడటం బహుఘోరం. నిన్ను ఒక అణుబాంబేసి పేల్చేసినా గాని పర్వాలా, నిత్య జీవానికి వెళ్తే. హల్లెలూయా. ముక్కలు ముక్కలుగా నరికినా గాని పర్వాలా, పొట్టని కోసి లోపల ఆవవాయువు పెట్టినా పర్వాలా, కానీ ఆ యొక్క తీర్పు సింహాసనం దగ్గర మాత్రం ఉండద్దు అంటున్నాడు. అది భయంకరం అంటున్నాడు. దాన్ని తాళజాలలేరు, అసలు ఎవరు కూడా అక్కడికి వద్దు అంటున్నాడు ప్రవక్త. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడికి వచ్చేద్దామండి. ఇక్కడికి వద్దాము. జాగ్రత్తగా పట్టుకోండి. 7వ బూర కింద యూదులకి ఏమి జరుగుతుందో 7వ ముద్ర కింద 7వ సంఘకాలంలో ఉన్న అన్యజనుల్లో ఏర్పాటులో ఉన్న వధువుకి అదే జరుగుతుంది. ఇది మనసులో పెట్టుకోండి, మీకు చాలా విషయాలు క్లియర్ అవుతాయి. ప్రజల ఇక్కడికి వచ్చేసేద్దామా? ఇక్కడ ఏమంటున్నాడో చూద్దామా అండి. ఇక్కడ 199. ఇప్పుడు ప్రకటన 15వ అధ్యాయమున శ్రమల కాలంలో శ్రమల గుండా వెళ్ళిన పరిశుద్ధులే శేషించిన స్త్రీ యొక్క సంతానమగుదురు. వారు ఈ సముద్రము మీద నిలబడి ఉన్నట్లు కనుగొనబడినది. హల్లెలూయా. అది అగ్నితో ఉన్నది, రక్తముతోను ఎర్రని అగ్ని జ్వాలల వంటి నాలుకలతోనూ దేవుని యొక్క అగ్నితోనూ పూర్తిగా నిండి ఉండుటను గమనించండి.
ఆ క్రూర మృగము ఎవరు? రోమై ఉన్నది. దాని సంఖ్యపై, దాని యొక్క పేరుపై, దాని ప్రతిమపై, అంటే ప్రతిమ అంటే ఏది? ప్రపంచ సంఘముల సమైక్య అయి ఉన్నది. వారు జయమును పొందెదరు. హల్లెలూయా. ఎవరు? ఈ ప్రకటన గ్రంథము 15వ అధ్యాయములో శేషించిన పరిశుద్ధులు జయమును పొందెదరు. మరియు దాన్ని విడిచి వారు వెలుపలికి వచ్చారు. దాన్ని విడిచి, మీరు చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి. దేన్ని విడిచొచ్చారండి వాళ్ళు? ఆ మృగాన్ని, ఆ క్రూర మృగాన్ని, దాని ప్రతిమను విడిచి వచ్చారు. అంటే అబ్రహాము ఏ విధముగా బబులోను విడిచి బయటికి వచ్చాడో అలాగా వీరు కూడా వచ్చారు. మనము కూడా వచ్చిన వాళ్ళమే. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు చూద్దాం. శ్రమల కాలములోని పరిశుద్ధుల సమూహమగు ఈ ప్రజలను, ఎవరు ఈ ప్రజలను? దాని నుండి బయటకు తీసుకొని వచ్చుట కొరకై, హల్లెలూయా, ఇజ్రాయేల్ కొరకు ప్రత్యక్షమైన ఈ ఇద్దరు ప్రవక్తలకు మోషే మరియు ఏలియా యొక్క ప్రసంగము ద్వారా వారిని వెలుపలకి లాగి తీసుకొని వచ్చెదరు. హల్లెలూయా. మోషే వర్తమానం, ఏలియా వర్తమానం. ఈ వర్తమానమే ఇప్పుడు మనము పట్టుకుంటున్న ఇదే వర్తమానం. వారిని వెలుపలికి లాగి తీసుకొని వచ్చేదరు. గమనించండి, ఇప్పుడు సంఘము ఎత్తబడి కొనిపోబడిను. కానీ ఇది జరుగుచుండగా ఆయన భార్య ఎక్కడుంటుంది? సింహాసనమునందు ఆసీనురాలై ఉన్నదని మీరు గుర్తించుకోనండి. ఈ ప్రకటన 15 జరుగుతున్నప్పుడు ఆయన భార్య ఎక్కడుందండి? ఈ 6వ ముద్ర స్టార్ట్ అయినప్పుడు ఆయన భార్య ఎక్కడున్నది? సింహాసనం మీద ఆసీనురాలై. శ్రమల్లో ఉండిద్దా అండి? ఒక్కసారి గమనించండి. హానోకు శ్రమల్లో ఉన్నాడా? హల్లెలూయా. ఎంత మాత్రము శ్రమల్లో హానోకు లేడండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన భార్య కూడా ఎంత మాత్రము శ్రమల్లో ఉండదు. ఇక్కడ కొంచెం ముందుకు చూద్దాం. నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానో పట్టుకుంటారనుకుంటా. ఆయన భార్య సింహాసనమునందు ఆసీనురాలై ఉన్నదని మీరు గుర్తించుకోండి. శ్రమల కాలం. అదే కాలం? శ్రమల కాలం. రాజ్యములలో జీవించువారు, వారి రాజులందరూ వారి ఘనతను మరియు మహిమను ఆ పట్టణములోనికి తీసుకొని వచ్చిరి. మీరు ఇది ఎక్కడ చూస్తారండి ఈ మాట? 22, ప్రకటన 22. ప్రజలా ఏం తీసుకొని వస్తున్నారండి వీళ్ళు? ఇక్కడ లెక్కన ఆ పట్టణంలోనికి వారు తీసుకొని వస్తారు. 21 అండి. ఇక్కడ 21. ఇప్పుడు ఈ 21, 22 ఈ అధ్యాయాలు చూద్దామండి. ఇక్కడికి వద్దాము. 200 పేరా దగ్గరికి మీరు రండి. మనం అక్కడికి వద్దాము. ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. గమనించండి, ఇప్పుడు సంఘము ఎత్తబడి కొనిపోబడిన గాని ఇది జరుగుచుండగా ఆయన భార్య సింహాసనమునందు ఆసీనురాలై ఉన్నదని మీరు గుర్తించుకోండి. శ్రమల కాలం. రాజ్యముల్లో జీవించువారు, హల్లెలూయా, ఆ రాజ్యం లోపల జీవించేవారు, వారి రాజులందరూ వారి ఘనతను మరియు మహిమను ఆ పట్టణంలోనికి తీసుకొని వచ్చిరి. ప్రకటన 22వ అధ్యాయంలోనికి వెళ్ళి చూచిన దాని అర్థమేమిటో మనము చూడగలము. ప్రజల
21, 26లో ఉన్నదమ్మా. అవును. జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. అవును, దేవుడికి మహిమ కలుగును గాక. మీరు దీన్ని రాసుకుంటూ దాన్ని అలాగే గమనిస్తూ మనము వెళ్ళిన ఎడల దాని యొక్క భావం ఏమిటో మనం కనుగొనగలము. ప్రైజ్ లార్డ్. ఆ చిన్న చిన్న విషయాలను మరియు ఇంకా ఆ విషయాలన్నిటినీ చూచుకుంటూ దాన్ని గ్రహించుటకు ప్రయత్నించుటకు మనకు సమయము లేదు. మీరు చూడండి, మీరు పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడు? చిన్న చిన్న విషయాలు మరియు ఇంకా ఆ విషయాలన్నిటి చూచుకుంటూ దాన్ని గ్రహించుటకు ప్రయత్నించుటకు మనకు సమయం లేదు, కానీ దానిలోనికి ప్రాముఖ్యమైన వాటిని తాకుచూ ముందుకు సాగిపోదాం అంటున్నాడు ప్రవక్త. అప్పుడు ప్రభువునకు చిత్తమైతే బహుశా ఏదో ఒక దినమున మనం ఎక్కువ సమయం ఉన్నప్పుడు వాటిని గురించి చూద్దామని ప్రవక్త ముందుకెళ్తున్నాడు. 201వ పేరా అండి. ఇప్పుడు ఈ శ్రమల కాలంలో, అంటే 6వ ముద్ర, ఈ శ్రమల కాలంలో జీవించిన పరిశుద్ధులు ఈ గొప్ప శ్రమల గుండా సాగిపోయిరి. ప్రజల జీవించిన పరిశుద్ధులు గొప్ప శ్రమల గుండా, సంఘము శ్రమల కాలము గుండా వెళ్ళదు. హల్లెలూయా. అంటే సంఘం అంటే వధువండి, శ్రమల కాలము గుండా వెళ్ళదు. ఎందుకనగా వారు ఇదివరకే మహిమలో ఉండుటను మీరు చూడగలుగుచున్నారా? ప్రవక్త ఏమంటున్నాడో పట్టుకుంటున్నారా అండి? ఇదిగో ఇచ్చట శ్రమల కాలంలోని పరిశుద్ధులు ఒకప్పుడు శుద్ధీకరించబడి ఉండియు, హల్లెలూయా, నా తప్పు మరియు మీ తప్పు వలన వారెన్నడూ వాక్యమును విని ఉండలేదు. వారు ఎన్నడూ వాక్యమును విని ఉండలేదు. ఒకవేళ వారు వాక్యాన్ని విని దానిని త్రోసివేసిన ఎడల వారు పాతాళమునకు వెళ్ళుదురు. ఈ వర్తమానము వారి దగ్గరికి వస్తే, ఈ వర్తమానము వారు త్రోసివేసిన ఎడల పాతాళానికి వెళ్ళుదురు. అంగీకరిస్తేనేమో వధువులో ఉంటారు, త్రోసివేస్తేనేమో పాతాళంలోకి వెళ్తారు. ప్రజల పట్టుకుంటున్నారా? వారు అంధకారములోనికి త్రోసివేయబడుదురు. ఎందుకనగా వారు వాక్యమునే త్రోసేసిరి, కాని వారు ఆ వాక్యమును ఎన్నడూ వినని ఎడల, ఈ వర్తమానము వారి యొద్దకి వెళ్ళకపోతే అప్పుడు దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. శ్రమల కాలంలో వారికి రావటానికి అవకాశం ఉన్నది. అదండి క్లియర్ చేశాడు కదండి. ఈ వర్తమానం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిందనుకోండి, ఆ వ్యక్తి మరలా ఈ మార్చి అయిపోతే సెప్టెంబర్ ఉండిద్దిగా అన్నట్టుగా వధువు స్థానం మిస్ అయినా బుద్ధి లేని కన్యకల్లో అయినా వెళ్తామన్నట్టుగా లేదు. ప్రవక్త అట్ట చెప్పటల్లా. ప్రజల్లా ప్రవక్త అట్టకేమైనా చెప్పాడండి? ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఈ వర్తమానం అతని దగ్గరికి వెళ్ళినట్లయితే, హల్లెలూయా, అతడి వర్తమానం స్వీకరించాడనుకోండి, అతడు వధువుగా ఉంటాడు. ఒకవేళ ఈ వర్తమానము అతడు రిజెక్ట్ చేశాడనుకోండి, అతడు తీర్పు ఉన్నది. ఈ బుద్ధి లేని కన్యక ఎవరై ఉన్నారు? ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకనగా వారు వాక్యాన్ని కాని వారు వాక్యమును ఎన్నడూ వినని ఎడల, ఎన్నడూ వాక్యము వారు వినని ఎడల అప్పుడు దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. శ్రమల కాలం వారికి వచ్చుచున్నది. వారికి ఒక అవకాశం అప్పుడు వస్తుంది. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా అండి? మీకు క్లియర్ కావాలంటే ట్రిప్లో ఓబేద్ గారి దగ్గర చివరి కూడిక, అదే రెండో కూడిక, చర్చి డెడికేషన్ తర్వాత సాయంకాలం జరిగిన కూడిక వినండి. బుద్ధి లేని కన్యక గురించి ఆశీష్ లాల్ గారు మాట్లాడారు. హల్లెలూయా. సరే, ఇక్కడ 202వ పేరా వైపుకి తిరుగుదాం. ఇప్పుడు ఒక్క నిమిషం గమనించండి. అదే వాక్యముతోనే పరిశుద్ధులు కడగబడిరి. ప్రజల
పరిశుద్ధులు ఇప్పుడు వీరు కడగబడిన వాక్య జలముల ద్వారా వీళ్ళు కడగబడ్డారు. ఇదే వాక్య జలము ద్వారాగా పరిశుద్ధులు అంటే వధువు కూడా ముందు కడగబడి ఉన్నది. వధువు వెళ్ళినది ఆ మార్గము గుండా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి, ఒక్క నిమిషం ఆగండి. అదే వాక్యముతోనే పరిశుద్ధులు కడగబడరి. ఎందుకనగా వీరికి కూడా అదే బలిపీఠం, అదే స్ఫటికము వంటి సముద్రం మరియు అదే వాక్యము ఉన్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? పరిశుద్ధులు ప్రకటన 2:5 కాదండి, ప్రకటన 15:2-5 వరకు, 15వ అధ్యాయం 2 నుండి 5 వరకు. ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలకు గాని వీరు గాని వేరుపరుచు జలముల ద్వారాగే కరగబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొంచెం ముందుకు చూద్దామండి. ఇప్పుడు మనము వారి యొద్దకు ఎన్నడూ దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళలేదు. ఈ బుద్ధి లేని కన్యక దగ్గరికి వారి యొద్దకు ఎన్నడూ దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళలేదు. అందుచేతనే వారు ఈ స్థితిలో ఉన్నారు. పట్టుకుంటున్నారా అండి? శ్రమల్లోకి ఎప్పుడు వాళ్ళు నెట్టవేయబడ్డారంటే, మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? వారి యొద్దకు వాక్యం తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు శ్రమల్లోకి వెళ్ళటం ఉండదు. హల్లెలూయా. ప్రవక్త ఏమంటున్నాడో ఇక్కడ మీరు పట్టుకోవాలి జాగ్రత్తగా. 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2 నుండి 5 వచనాల్లో ఉన్న గుంపు గురించి ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు 202వ పేరాల్లో. ఇప్పుడు మనము వారి యొద్దకు ఎన్నడూ దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు దేవుడి వాక్యం ఉన్నాళ్ళు అనుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని ఎన్నడూ తీసుకొని ఆ గుంపు దగ్గరికి, ఈ శ్రమల్లో ఎవరు ఈ స్ఫటికపు వంటి సముద్రము దగ్గర ఉన్న నిలిచిన ఈ ప్రజల దగ్గరికి దేవుని వాక్యాన్ని ఎన్నడూ తీసుకొని వెళ్ళలేదు. అందుచేతనే వారు ఈ స్థితిలో ఉన్నారు. మనం ఎప్పుడు వారి యొద్దకు వాక్యాన్ని తీసుకొని వెళ్ళలేదు. అందుకొరకు మనము బాధ్యులమై ఉన్నాము. కావున ప్రజలందరినీ మనము దేవుని కొరకు సంపాదించలేకపోవచ్చున్నాము. ఈ కాలంలో వారు పొంది ఉన్న సత్యమును బట్టి సంఘము అట్లు చేయుటకు సాధ్యమవదు. ఎందుకనగా వారు శ్రమల ద్వారా వెళ్ళవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. శ్రమల్లోకి నెట్టివేయబడుతున్నారు. వీరు సంఘ కాలాల గుండా మరణించి వచ్చిన పరిశుద్ధులు మాత్రం కాదు. సంఘకాలాల్లో ఆ దూడ యుగములో ఆ శ్రమల్లో నుండి వచ్చిన చంపబడిన వాళ్ళు కాదు. అలా మరణించి వచ్చిన వాళ్ళు కాదు వీరు. హల్లెలూయా. వీరు సంఘకాలాల గుండా మరణించి వచ్చిన పరిశుద్ధులు కాదు. ఎవరు? ఈ బుద్ధిలేని కన్యకలు. అట్లయినా వీరు మహాశ్రమల గుండి వచ్చిన వారు. ప్రైజ్ ది లార్డ్. మరలా ఈ మహాశ్రమలు భవిష్యత్తులో సంఘము తన పరమునకు అంటే గృహమునకు వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి. పట్టుకున్నారా అండి? సంఘము అంటే వధువు ఎత్తబడిన తర్వాత వస్తాయి ఈ మహాశ్రమ. 6వ ముద్ర మీరు పట్టుకోండి. మనము తెలుసుకోవలసిన విషయం అదే. దానిని నేను ప్రేమించుచున్నాను. ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్దాం. వారు ఏమైనా వాక్యాన్ని విన్నారా? వారే విధమైన వాక్యమును విన్నారో చూడాలని నేను కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. వారు ఎటువంటి వాక్యాన్ని విన్నారో చూడాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు మనము ప్రకటన 15వ అధ్యాయము 2వ వచనము నుండి మరలా ప్రారంభిద్దాం. 15వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన 15వ అధ్యాయము 2వ వచనం. పట్టుకుంటున్నారా? మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు ఏమంటున్నాడండి? మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగానికి దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెల గలవారై ఆ స్ఫటికపు సముద్రము యొద్ద నిలిచి ఉండుట చూచితిని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి ఈ గుంపు ప్రజల గురించి. ఇప్పుడు వారు ఎన్నడూ దానిలోనికి ప్రవేశించలేదు, కానీ వారు వాక్యమును వినిరని గమనించండి. వారు వాక్యమును ఆలకించిరి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి.
ఏదేమైనా ఉపదేశమును వారు ఆలకించిరో ఇప్పుడది సంఘముతో ఏకీభవించుచున్నదా లేదా అని గమనించండి. వారు ప్రభువా ఏమంటున్నారు 3వ వచనంలో, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, ఒక్క నిమిషమ్మా, ఇక్కడేమంటున్నాడో హల్లెలూయా, ఇవి చెబుతూ ఏది, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. దేవుని దాసుడగు మోషే కీర్తన అంటే, మోషే కీర్తన అంటే మోషే ఎర్ర సముద్రమును దాటిన తర్వాత పాడిన పాట. గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు. గొర్రెపిల్ల ఎవరు? సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు, సర్వశక్తిమంతుడగు ప్రభువైన దేవుడు కీర్తన పాడుచున్నారు. వారు ఆయన్ని ఎవరని గుర్తించిరో గమనించారా? త్రిత్వములో గల 3వ వ్యక్తి కాదు, కానీ సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవునిగా చూశారు వాళ్ళు. ఇప్పుడు సమస్త ఏం చూస్తుంది? త్రిత్వములో 2వ వ్యక్తో 3వ వ్యక్తో అంటుంది, కానీ వీళ్ళు అలాగ చూసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏమంటున్నాడు? సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవా అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పడతారు. త్రిత్వంలో గల 3వ వ్యక్తి కాదు, కానీ సర్వశక్తిమంతుడకు ప్రభువైన దేవునిగా, పరిశుద్ధుల యొక్క రాజాది రాజుగా వారు ఆయన్ని గుర్తించిరి. ప్రజల్లా ఈ బయలుపాటు పట్టుకుంటున్నారా? మరి మనము ఈ వర్తమానం పట్టుకుంటున్నారా? మనము త్రిత్వంలో 3వ వ్యక్తి 2వ వ్యక్తి అంటున్నామా? మనము కూడా ఇదే సర్వాధికారి ఆయన, హల్లెలూయా, సర్వశక్తిమంతుడనే ఆయన, రాజాది రాజు అని ఆయన, ప్రభువులకు ప్రభు అని ఆయన కిరీటాలు పెట్టడం లేదు. వధువే కదండి కిరీటాలు పెడుతుంది ఆయనకి. అంటే వీరు వధువు చెప్పిన వర్తమానం పక్షాన ఉంటున్నారు. హల్లెలూయా. ఇంకొంచెం చూద్దాం, గమనించండి. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ 4వ వచనం ఏం చెప్తుందో జాగ్రత్తగా చూడండి. ప్రభువా అంటే పెద్ద అక్షరాల్లో లార్డ్, ఎలోహిం అని, నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడని వారు ఎవరు, నీ నామము మహిమపరచని వారు ఎవరు. ఇక్కడ చూడమ్మా, ఈ మాట చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ వాక్యమును విని ఆ వాక్యము ద్వారా మీరు కడగబడినట్లుగానే వారు కూడా అదే వాక్య జలముల ద్వారా కడగబడ్డారు. వధువు ఏ వాక్య జలముల ద్వారా కడగబడినదో అదే వాక్య జలముల ద్వారా వారు కూడా కడగబడ్డారు. ప్రజల వేరుపరచు జలములన్నీ. హల్లెలూయా. ఆ వాక్య వధువు ఏ వాక్యము ఇక్కడ మీరు పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఈ వాక్యమును విని ఆ వాక్యము ద్వారా మీరు, ప్రవక్త అంటున్నాడండి, మీరు కడగబడినట్లుగానే, వధువా మీరు కడగబడినట్లుగానే వారు కూడా అదే వాక్య జలముల ద్వారా కడగబడి అదే విశ్వాసమును మరియు సర్వశక్తిమంతుడగు యేసుక్రీస్తు యొక్క శక్తిని కలిగి ఉండిరి. ప్రజల్లా పట్టుకుంటున్నారా అండి ఈ విషయము? ఆది నుండి ఉన్న సంపూర్ణమైన బయలుపాటుగా అది ఉన్నది. యేసుక్రీస్తు ఎవరనే బయలుపాటు. దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించెను అను వాక్య బయలుపాటులో అది సంపూర్ణముగా చుట్టబడి ఉన్నది. ప్రజల
అంటే ఈ రెవల్యూషన్ వారి దగ్గరికి కూడా వధువు ఎటువంటి రెవల్యూషన్ పొందుకుని వెళ్ళిందో, ఏ విధముగా కడగబడి వెళ్ళినదో, ఏ విధముగా ఈ యొక్క వేరుపరుచు జలములు ఆ యొక్క ఇత్తడి బలిపీఠం నుండి, తర్వాత విత్తడి గంగాళము నుండి విత్తడి బలిపీఠం, తర్వాత బంగారపు బలిపీఠం, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తా ఉన్నది? సింహాసనం దగ్గరికి వధువు వెళ్తా ఉన్నది. ఈమె ఎక్కడున్నది? ఈ బంగారపు బలిపీఠం దగ్గర 7 సంఘకాలాలు ఉన్నది. ఎక్కడ? బంగారపు బలిపీఠం. మరి ఈమెకి వేరుపరుచు జలాలు కావాలా వద్దా? ఈమె కడగబడాలా వద్దా? ఏంటి ఆ కడగబడటం? వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడటమే. ఇక్కడ కొంచెం ముందుకు చూద్దాం. నీ క్రియలు ఘనమైనవి. వాళ్ళు ఏమంటున్నారో చూడమ్మా. నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, నీవు మాత్రమే పవిత్రుడవు. ఇక్కడ 5వ అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. హల్లెలూయా. ఇక్కడ తీసారా అండి? 5వ అధ్యాయము అమ్మ, ఇక్కడ 11. నేను చూడగా సింహాసనమునకు, జీవులకు, పెద్దలకు ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం విన్నాను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉన్నది. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడవని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. సర్వము స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగ యుగములు కలుగునుగా కాని చెప్పుట వింటిని. ప్రైజ్ లార్డ్. వీళ్ళేం చెప్తున్నారమ్మా ఇక్కడ? నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడని వారెవరు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు. మరొక మాటలో చెప్పాలంటే, దాన్ని అంగీకరించకపోతే దాని భావం ఏమిటా అని మనము దాని భావం ఏమిటా అని మనం చూచితిమి. నీ న్యాయ తీర్పులు ప్రత్యక్షపరచబడినవి కాబట్టి ఇచ్చట నిలబడి ఉన్నాము. ఇప్పుడు మనము కడగబడితిమి. శ్రమల కాలము గుండా వచ్చిన పిదప మనము వాక్య జలముల ద్వారా కడగబడుచున్నాము. మేము మీ కొరకు దృఢముగా నిలబడవలెనని తీర్మానించుకొని మిమ్మల్ని మేము విశ్వాసముంచితిమి. ఇప్పుడు మేము స్ఫటికపు సముద్రముపై నిలిచి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ యొక్క ప్రతిబింబముగా మేము మిమ్మల్ని ఘనపరుచుచు మహిమపరుచుచున్నాము. మీ దీపస్తంభములు సత్యములై ఉన్నవి, మీ న్యాయ తీర్పులు నీతియుక్తమై ఉన్నవి. చూసారండి వాళ్ళు ఏమని అంటున్నారో ఈ గుంపు? హల్లెలూయా. దీపస్తంభం అంటే ఎవరు? వధువు. 7 సంకాలాల్లో ఉన్న వధువే కదండి. మీ న్యాయ తీర్పులు నీతియుక్తమై ఉన్నవి. ఓ దేవా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అనే అంశము యొద్ద ఉండి వారము పైగా దానినే మనం ధ్యానించవచ్చు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు ఇచ్చట ఒక్క నిమిషము గీసి చూద్దాం. ఒక్క విషయమును గీసి చూద్దాం. నా యొద్ద ఉన్న దానిని చిత్రముగా వేసి దాన్ని వివరించాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎచ్చట ఉన్నామో సరిగ్గా ఇచ్చటే మనము దాన్ని తీసి ఎందుకు చూడకూడదు? ఇప్పుడు మనము గమనించిన ఎడల ఇచ్చట ఒక గొప్ప దృశ్యము గలదు. ఇప్పుడు ఇదిగో ఇచ్చట మహా పరిశుద్ధ స్థలము గలదు. ఏమంటున్నాడండి? గొప్ప దృశ్యము గలదు. ఇప్పుడు ఇదిగో ఇచ్చట మహాపరిశుద్ధ స్థలము కలదు. సరే, మంచిది. ఇదిగో ఇచ్చట పరిశుద్ధ స్థలము గలదు.
ఇచ్చటకు వచ్చుటకు ముందుగా మొదట వచ్చుచున్నది ఏంటి? సముద్రం. ఈ మహాపరిశుద్ధ స్థలమేమో అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలమేమో పరిశుద్ధ స్థలం దగ్గర దీపవృక్షం ఉంటుంది. ఈ మహా అతి పరిశుద్ధ స్థలము గలదంటున్నాడు. ఈ మహా పరిశుద్ధ స్థలానికి వచ్చే ముందు ఏముంటది? సముద్రం ఉంటుంది. అంటే ఇత్తడి గంగాలం ఉంటుంది. పట్టుకుంటున్నారండి? ఇత్తడి గంగాలం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? పరిశుద్ధ స్థలానికి, అంటే దీపవృక్షం దగ్గరికి వెళ్తున్నాం. దీపవృక్షం దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నాం? అతి పరిశుద్ధ స్థలం అంటే మహాపరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్తున్నాం. సింహాసనం దగ్గరికి వెళ్తున్నాం. పట్టుకుంటున్నారా? ఈ విధముగా ఒక విశ్వాసి వెళ్తా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇత్తడి సముద్రం. ఈ సముద్రం అనగా ఇత్తడి గంగాలమును చూద్దాం. మంచిది. ఇప్పుడు చూడండి, దేవునిని ఏ విధముగా మనము సమీపించాలి? వినుట ద్వారాకే కదండి. వినుట వల్ల విశ్వాసము కలుగును. దేవుని వాక్యం వినుట వల్ల కలుగును. ఆ వాక్యమే ఆయా కాలాలలోని వర్తమానికులకు మహాపరిశుద్ధ స్థలము నుండి ప్రతిబింబించుచు వారి యొద్దకు వచ్చింది. మహాపరిశుద్ధ స్థలం అంటే అతి పరిశుద్ధ స్థలంలో నుండి ఆ వాక్యం ఎవరి దగ్గరికి వచ్చినది? ఆ వర్తమానికులు అంటే 7 నక్షత్రాల దగ్గరికి వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఆయా కాలాల్లో వర్తమానికులకు మహా పరిశుద్ధ స్థలము నుండి అంటే ప్రతిబింబించుచు వారి యొద్దకు వచ్చినది. దాన్ని వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. ఆ దూతలు తీసుకొచ్చిన వర్తమానము వినుట ద్వారా మనకేం కలుగుతుంది? విశ్వాసం. ఆ కాలమున సొలొమోను యొక్క దేవాలయములో ప్రదీపములు వెలుగుచు, ఆ వెలుగు ఇత్తడి గంగాలంపై పడింది. అంటే ఆ ప్రమిదల దగ్గర నుండి వచ్చే వెలుగు ఎక్కడ పడుతుంది? ఇత్తడి గంగాలము మీద పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. పడి అవి ప్రతిబింబిస్తా ఉన్నాయి అనగా, కావున అలాగే హల్లెలూయా. ఇక్కడ పాత నిబంధనలోది తీసుకొని వివరిస్తున్నాడంటే జాగ్రత్తగా పట్టుకోండి. 210వ పేర. ఆ కాలమున సొలొమోను యొక్క దేవాలయములోని ప్రదీపములు వెలుగుచు, ఆ వెలుగు ఇత్తడి గంగాలం మీద పడి అవి ప్రతిబింబిస్తా ఉన్నాయి. కావున అలాగే ఇచ్చట సంఘకాలాల యొక్క దూత ఇచ్చటున్న ఆ ఇత్తడి గంగాలపు జలములలో తనలోని వెలుగును ప్రకాశింపజేయుచు ప్రతిబింబించుచున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా పట్టుకున్నారా? దీనికి పోల్చి చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రదీపముల యొక్క వెలుగు ఇత్తడి గంగాలం మీద పడి ప్రతిబింబిస్తా ఉన్నారు వాళ్ళు. కావున అలాగే ఇచ్చట 7 సంఘకాలాల యొక్క దూత, హల్లెలూయా, ఆ సంఘకాలము యొక్క దూత ఇచ్చటున్న ఇత్తడి గంగాలపు జలములలో తనలోని వెలుగును ప్రకాశింపజేయుటము ద్వారా ప్రతిబింబించుచున్నాడు. అతడే ఇచ్చట ఉంటూ ఆయన యొక్క కనికరమును, ఆయన మాటను, ఆయన తీర్పులను, ఆయన నామమును ప్రతిబింబించుచున్నాడు. అంటే ఇత్తడి గంగాలం అంటే ఏంటి? వాక్యమే. వేరుపరచు జలములేంటి? వాక్యమే. ఆ యొక్క దూత తీసుకొస్తుంది ఏంటి? ప్రతిబింబిస్తుంది ఏంటి? వాక్యమే. వాక్యాన్నే ప్రతిబింబించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చటే ఉంటూ ఆయన యొక్క కనికరము, ఆయన మాటలు, ఆయన తీర్పులు, ఆయన నామాన్ని ప్రతిబింబిస్తున్నాడు. అవునా? ఇప్పుడు దేవుని తీర్పు ఆయన దూత ద్వారా వస్తుంది, ఆయన భార్య ద్వారా వస్తుంది. ఆయన నామము ఆయన దూత ద్వారా వస్తుంది, ఆ నామము ఆయన భార్య ద్వారా వస్తుంది. అదేనండి ఉరుములు, మెరుపులు, ధ్వనులు. పట్టుకుంటున్నారా మీరు? హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. తీర్పులు, ఆయన మాటలు, ఆయన కనికరం. పట్టుకుంటున్నారా? ఆయన నామము ప్రతిబింబించుచున్నాడు. ఇచ్చట ప్రతిబింబించుచున్న వాటన్నిటినీ విశ్వసించుట ద్వారా
మీరు ప్రత్యేకించబడుచున్నారు. ఎప్పుడైతే ఈ వాక్యము దూత తీసుకొచ్చిన వాక్యాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు విశ్వాసం ఉంచుతున్నారో సభ్యులు, అప్పుడు వారు ప్రత్యేకించబడుతున్నారు. ఆ గుంపుల్లో నుండి వారు ప్రత్యేకించబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏంది వారిని ప్రత్యేకపరిచినది? ఆ దూత యొక్క వెలుగు, దూత యొక్క వర్తమానం, ఆ వాక్యము వారిని ప్రత్యేకపరిచి ఉన్నది. వేరుపరిచే జలములు ఎలాగా ఆ బలి అర్పణ ఇచ్చే ముందుగా వేరుపరచు జలముల్లో కడగబడతారో, అలాగ మనము కూడా వాక్యం ద్వారా కడగబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అనుకుంటా, వాక్యమనే ఉదక స్థానం, వాక్యమనే ఉదక స్థానం మనము చేసిన వారమై. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ వారం చూద్దాం 211వ పేర. హల్లెలూయా. ఎవరిటిని నమ్ముతారండి? ఎవరి మీద ప్రకాశించబడుతుందో వారు ముందు నిర్ణయంలో ఉన్నవారు దాన్ని అంగీకరిస్తారు, దాన్ని విశ్వసిస్తారు, దాన్ని నమ్ముతారు, దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారు, ఎత్తబాటులోకి వెళ్తారు. త్రోసేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో మనకు తెలియకపోవచ్చు, లోన అంగీకరించరు వాక్యాన్ని. వాళ్ళకేం జరుగుతుంది? ఆయనకి తెలుసు కాబట్టి వాళ్ళు పాత్రల కిందకి వెళ్ళిపోతున్నారు, దేవుడు ఉగ్రతల కిందకి వెళ్ళిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? అందుకే యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో చదివి వినిపించాడు. తర్వాత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో కూడా చదివి వినిపించారు. వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కాదంట, వాక్యానికి చోటిచ్చిన వాళ్ళు కాదంట. వాళ్ళు మరి దేవుడు ఉగ్రతలు వారి మీద కుమ్మరించబడతా ఉన్నాయి. ఎవరు? త్రోసేసిన వారి మీద. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇదేంటి? కరుణాపీఠము, న్యాయ తీర్పు. అంటే రెండు ఉంటున్నాయి ఇక్కడ. కరుణను త్రోసేస్తేనే న్యాయ తీర్పుకి వెళ్తున్నాడు. ప్రజలే మరి ఈ విషయాలు మనం జాగ్రత్తగా చూడవలసిన, గమనించవలసిన వారమై ఉన్నాం. నెక్స్ట్ వారం 211వ పేరా నుండి చదువుతామండి.